రీసెంట్గా ప్రశ్న అనే యూట్యూబర్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన మీద ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టి నెల్లూరు జైలుకు పంపారు. ఇప్పుడు తనకి అరెస్ట్ చేయడం తప్పు అనే విధంగా వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు నాయకులు కానీ కొంతమంది దళిత నాయకులు కానీ మద్దతు తను ఏ తప్పు చేయలేదు, అక్రమ కేసులు పెట్టారని మాట్లాడుతున్నారు. మీరు ఆల్రెడీ ఆ వీడియోలు చూసే ఉంటారు. అసలు మీ అభిప్రాయం ఏంటి తను అరెస్ట్ చేయడం? మనం బతికేది స్వతంత్ర దేశంలో ఉంటున్నాం మనం ప్రజెంట్. దాంట్లో ఎవరికైనా ఎవరి సొంత హక్కులు అలా ఉంటాయి. అలా అనుకొని వేరే మతాన్ని వేరే కులాన్ని మనం దేశించకూడదు. నీ మతం నీది, నా మతం నాది, అందరం మనం కలిసి ఉంటేనే ఏదైనా మనం సాధించగలం. అలా అనుకొని వేరే మతాన్ని కించపరిచి మన మతాన్ని గొప్ప అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏమి ఆశామాషగా ఎవరిని అరెస్ట్ చేయదు. అన్ని ఆధారాలతో ఉంటేనే అరెస్ట్ చేస్తారు తప్పితే ఊరకి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అయితే జరగదు. అంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, కూటమి ప్రభుత్వంలో తప్పులు ఎత్తి చూపుతున్నాడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అనే కారణంతోనే ఇతన్ని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి దొంగ కేసులు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదండి. ప్రూఫ్లు లేకుండా ఆధారం లేకుండా ఎవరు కూడా కేసులు కట్టరు. ఇప్పుడు మనం చూసే ఉంటాం ఆయన వీడియోస్ కానీ ఆయన మొత్తం మాట్లాడే సిచ్యువేషన్ మనం చూసి ఉంటాము. ప్రతి దాంట్లో కూడా ఆయన మాట్లాడే మాటలు పదార్థాలు ఉన్నాయి తప్పితే ఒక మనిషిని భయంకరమైన బూతులు అరే ఒరే అంటాం. ఎప్పుడు కులాన్ని ఎవరి మతం ఆడిది, ఆ మతాన్ని మనం గౌరవించుకోవాలి. ఆ గౌరవం లేకుండా ఇష్టమైన మాట్లాడితే ఎవరు సహిస్తారండి? అది అన్నీ చూశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు తప్పితే వేరే వాళ్ళ సొంతగా అయితే ఏం లేదండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా సోషల్ మీడియాలో ట్వీట్ చేసి నా తరపున నా పార్టీ తరపున తనకి మద్దతు ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధం లేదంటున్నారు, మళ్ళీ మద్దతు ఇస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? మరి అంటే ఇదంతా ఆడిన గేమ్ కాబట్టి నేను మద్దతు అన్నాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వానికి నేను మద్దతు అంటున్నాడు. అంతకుమించి అయితే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రావణ అతను ఆయనకి మద్దతిస్తానంటున్నాడు ఆయన. మరి ఈ వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి, మాకు ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. టీడీపీకి సంబంధించిన వ్యక్తితో వీళ్ళకేం పని అంటారు? అసలు టీడీపీకి సంబంధం లేని వ్యక్తి అయితే అసలు ఆయన మనకు సంబంధం లేని మనిషి. టీడీపీకి ఆయన కేవలం జగన్మోహన్ గారి మనిషి. ఆయన ఆ జగన్మోహన్ గారు రెడ్డి గారి మనిషి కాబట్టే వాళ్ళ మద్దతు పలుకుతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కంగారు పడుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు అడవుడి చేస్తున్నారండి. అది ఇక్కడ ప్రశ్నిస్తాం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్స్, మీడియా ముఖంగా జర్నలిజం పేరుతో దేవుళ్ళ గురించి, కులాల గురించి, మతాల గురించి పచ్చిగా బూతులు తిడుతూ మాట్లాడడం అనేది అసలు కరెక్టేనా? అసలు ఇది ప్రశ్నించే గుణమేనా? దీన్ని మీరేమంటారు? మరి వీళ్ళు చేసేది చాలా రాంగ్ అండి. మనం ఉండేది ఇండియాలో ఉంటున్నాం. ఇండియా అనేది స్వతంత్ర దేశం. ఆ స్వతంత్ర దేశంలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా ఏమైనా చేయవచ్చు. కానీ కులాల్ని కించపరిచేటట్టు, మతాలని రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అది అలాగా ఇష్టం వచ్చిన మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటేనే నెక్స్ట్ తరం మాట్లాడకుండా ఉంటుందండి. మన ప్రభుత్వం చేసింది నాకు తెలిసి రైట్ అనుకుంటాను. ఎందుకంటే కులాన్ని రెచ్చగొడతాం, మతాలు రెచ్చగొడతాం వల్ల దానివల్ల గొడవ తప్పితే శాంతి భద్రతలు ఇబ్బంది పడుతుంది తప్పితే ఏముండదండి. అందుకనే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆయన కస్టడీలో తీసుకోవడం చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్ ఒక ఏలూరులో దళిత శంకారావం అనే ఒక మీటింగ్ పెట్టి పబ్లిక్ వేదికగా అంతమంది జనాల్లో అరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నోట్లో అని చెప్పి అలా పచ్చిగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక అధికారికమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి గురించి అంత పచ్చిగా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడడం మీద మీరేం చెప్తారు? అది చాలా తప్పండి. అది అసలు అలా మాట్లాడటం చాలా రాంగ్. అది ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం కంటే సీఎం గారి తర్వాత సీఎం గారు అండి, మనం గౌరవించుకోవాలి. అలాంటి వ్యక్తిని పట్టుకొని అరే ఒరే అంటాం కూడా అది చాలా కరెక్ట్ కాదు. దాని గురించి మీరు ఆల్రెడీ మీడియాలో అన్నీ చూపిస్తూ ఉన్నారు. కంపల్సరీ చర్యలు తీసుకుంటారు, అది తగిన శిక్ష పడిద్ది. ఎందుకంటే నెక్స్ట్ తరానికి ఇంకోళ్ళు కూడా భయపడేటట్టు ఉండాలండి. అంతేగాని ఎవరిని పడే తిట్టుకుంటేనే అప్పుడు మనకి ఉండడానికి గౌరవాలు మంచి మర్యాదలు ఏమి ఉండవండి. ఎవరు ఒక శిక్ష ఇచ్చారనుకోండి నెక్స్ట్ ఇంకోటి భయపడతాడు, జాగ్రత్త పడతాడండి. అంబటి రాంబాబు గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ మేము నేరస్తులకు సపోర్ట్ చేస్తాం, మేము ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెనకేసుకొస్తామని చెప్పి నిన్న ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరేం చెప్తారు? అంటే వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇటువంటి నేరస్తులందరినీ కూడా రీసెంట్గా కృష్ణలంకలో జరిగిన ఘటన కూడా జగన్ గారు మద్దతు తెలిపారు. అంటే ఇక్కడ నేరస్తుల్ని, అక్రమార్కుల్ని, ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకి, దేశద్రోహులకి సపోర్ట్ చేస్తుందంటారా వైసీపీ?
చూస్తుంటే అలాగే ఉంది కదండి. వాళ్ళు నిన్న జరిగింది ఆ ప్రకాష్ రెడ్డి గారు కూడా అదే కదండి జరిగింది. ఆయన ఇళ్లలో బీర్ సీసాలు పెట్టుకొని రాళ్ళు పట్టుకొని ప్రతి అంటే జనాలను భయభ్రాంతులు చేసేసి భయపెట్టాలన్న కోలంలో ఉండేసరికి ప్రభుత్వం తెలుసుకొని వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నామండి, మనం బతికేది మనం ఇండియాలో బతుకుతున్నాం. ఇండియా అనేది శాంతియుతంగా ఉండాలి. అలాంటి ఇండియాని మీరు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్లో గొడవలు చేయటం, మత గొడవలు సృష్టించడం ఇవన్నీ అవసరం అండి. అవి మానుకోండి, దయచేసి మానుకుంటే ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ప్రజలు. నెక్స్ట్ మీకు ఏమైనా అవకాశం ఇవ్వచ్చేమో కానీ దాన్ని బట్టి మీరు తెలుసుకోండి. అంతేగాని గొడవలు పెట్టేసి మత గొడవలు పెట్టేసి దానివల్ల నష్టపోతం తప్పితే ఏముండదండి. ఫైనల్గా అయితే ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరైతే ఏం చెప్తారు? ఇటువంటి పచ్చిగా పబ్లిక్ మీటింగ్స్లో కానీ లేకపోతే వ్యక్తుల గురించి కానీ ముఖ్యంగా దేవుళ్ళ గురించి కులాల గురించి మతాల గురించి పచ్చిగా మాట్లాడుతూ బూతులు తిట్టడం మీద మీరేం చెప్తారు? ఇప్పుడు తను అరెస్ట్ చేయడం చాలామంది మద్దతు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరైతే ఏం చెప్తారు దీనికి బదులుగా? ఆయన అరెస్ట్ చేయడంలో 100% రైటేనండి. ఆయన అరెస్ట్ చేయడం వల్ల ఇంకో వాళ్ళు మాట్లాడాలన్నా భయపడే విధంగా ఉంటుందండి. అతన్ని అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష చేయాలి. నెక్స్ట్ తరానికి కూడా మనం స్ఫూర్తిగా ఉండాలి తప్పితే వేరే రకంగా ఉండకూడదండి. ఆయన అరెస్ట్ చేయడం అయితే మేము దానికి అంగీకరిస్తున్నాం. దానికి తగ్గ చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను.